తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సరైన సరుకు చేతుల్లో ఉండాలి కానీ రేటు ఎంతైనా మనమే డిమాండ్ చేయొచ్చని నిరూపించాడు గుంటూరుకు చెందిన ఓ మిర్చి రైతు. తాను పండించిన పంటకు వ్యాపారులు పోటీ పడి ఇస్తామన్న ధర కాదని తానే రేటు నిర్ణయించాడు. ఇంతకీ ఆ రైతు పండించిన మిరప ప్రత్యేకత ఏంటి, ఎందుకంత డిమాండ్ ఉందో ఈ కథనంలో చూద్దాం. విత్తనాలను కలుపుతున్న ఈ రైతు పేరు చిట్టినేని అమర్నాథ్. గుంటూరు జిల్లా తిక్కిరెడ్డిపాలెం వాసి. ఈయన టాప్ క్వాలిటీ సూపర్ 10 డీలక్స్ నాటు రకం మిర్చి సాగు చేశారు. 4 ఎకరాల్లో పంట వేయగా 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో తొలి కాపు రాగా అప్పట్లో ధర అంతంత మాత్రంగా ఉండటంతో సరుకుని శీతల గోదాములో నిల్వ చేశాడు. 2 నెలలుగా గుంటూరు మిర్చి యార్డ్లో ధరలు కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. యార్డ్లోని వ్యాపారుల వద్దకు తన పంట శాంపిల్ కాయలు తీసుకురాగా ఎర్రగా నిగనిగలాడుతున్న మిరపకాయలను చూసి ఎగుమతి వ్యాపారులు ఆశ్చర్యపోయారు. సూపర్ 10 డీలక్స్ రకం మిర్చి క్వింటా ధర మేలి రకం 25,000 రూపాయలుండటంతో అదే ధర నుంచి ప్రారంభమైంది. అయితే వ్యాపారులు పోటీ పడ్డంతో ధర క్రమంగా పెరుగుతూ పోయింది. రికార్డు స్థాయిలో 32,000కు కొనేందుకు ఓ వ్యాపారి ముందుకొచ్చారు. ధర ఇంకా ఎక్కువ వస్తుందని భావించిన అమర్నాథ్ 32,000కు అమ్మేందుకు నిరాకరించారు. నాణ్యతను బట్టి ఇంకా మంచి ధర వస్తుందని ఆయన చెబుతున్నాడు. పంట అయిపోయిన తర్వాత ముందు సేంద్రియ ఎరువు ఎకరానికి 4 ట్రక్కులు 5 ట్రక్కులు తోడటం జరిగిందండి. మిరప తోట వేసే చేలకి పంట మార్పిడి కంపల్సరీ చేస్తాము. కాటన్ వేసిన చేలలో మిర్చి సాగు చేస్తాం. నీళ్లు పారుదల చేసే సమయంలో ఎకరానికి 1 అరకట్ట, అంతకన్నా ఎక్కువ వాడము. సేంద్రియ ఎరువు దాని ఇది మీదే చేలు పంట నాణ్యంగా ఉంటుంది. ఊళ్ళో కొంచెం ఎక్కువ గేదెలు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం కొనుక్కొని మన సొంత ట్రాక్టర్ ఉంది నాకు, దాన్ని పెట్టి తోటలు ఎకరానికి 3 ట్రక్కులు 4 ట్రక్కులు అలా తోలుతాండి. పోయిన సంవత్సరం 4 ఎకరాలు వేయడం జరిగింది. దాంట్లో ఎకరానికి 20-22 కాడికి వచ్చింది. నల్లి ఎక్కువ తీవ్రతగా ఉండే తెలికి దిగుబడి బాగా రాలేదు. అయినా వచ్చిన 22 క్వింటాల్లో కూడా కాయ నాణ్యంగా ఉండటం మంచి రేటు పడుతుంది. మెయిన్ సేంద్రియ ఎరువులు వాడటం వల్లే కాయ రంగు కానీ సైజు కానీ బాగా వస్తుందండి. ఇది చూసే వ్యాపారస్తులకి చూడగానే కంట్లో పోయింది. తన మిర్చిని కొనేందుకు వ్యాపారులు ఎగబడ్డానికి కారణం మంచి రంగుతో పాటు మచ్చలు లేకపోవటమేనని అమర్నాథ్ చెబుతున్నారు. రసాయనాలు కంటే సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు.